రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ నేషనల్ క్రష్ పెళ్లి బంధంతో ఒకటయ్యారు. ఇప్పటి వరకు రియల్ లైఫ్ లో జంటగా కనిపించిన వీరు ఇప్పుడు రియల్ లైఫ్ లోనూ భార్యాభర్తలయ్యారు. ఈ వేడుక కేవలం ఒక పెళ్లి మాత్రమే కాదు, ఇది రెండు హృదయాల కలయిక, రెండు సంస్కృతుల సంగమం. రాజస్థాన్ లోని రాజసం ఉట్టిపడే ఉదయ్పూర్ నగరం ఈ వేడుకకు వేదికైంది. ఐటీసీ మెమెంటోస్ హోటల్లో కళ్ళు మిరుమిట్లు గొలిపే అలంకరణల మధ్య వారి మ్యారేజ్ అంగరంగ వైభవంగా జరిగింది. విజయ్ రష్మికల మధ్య కెమిస్ట్రీ ఫస్ట్ మూవీ నుంచే అందరినీ ఆకట్టుకుంది. వీరిద్దరి మధ్య ఏదో ఉందనే ప్రచారం ఎప్పటికప్పుడు వినిపిస్తున్నప్పటికీ ఈ జంట మాత్రం ఎప్పుడూ మౌనంగానే ఉంటూ వచ్చారు. కానీ ఇప్పుడు ఆ మౌనాన్ని వీడి ఒకరి చేతిని మరొకరు అందుకొని కొత్త జీవితం వైపు అడుగులు వేశారు. విరోష్ అని తమ వివాహాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేసిన క్షణం నుంచి సోషల్ మీడియాలో సంబరాలు మొదలయ్యాయి. ఈ పెళ్లిలో మరో విశేషం ఏమిటంటే ఇది కేవలం ఒక్క పద్ధతిలో జరగలేదు. విజయ్ దేవరకొండ తెలుగు మూలాలు, రష్మిక మందన్న కొడవ సంప్రదాయాలను గౌరవిస్తూ రెండు రకాల పద్ధతుల్లో వివాహం జరిపించారు. తెలుగు వారి ఆచారాల ప్రకారం జీలకర్ర బెల్లం కార్యక్రమం జరిగితే, రష్మిక కుటుంబ సంప్రదాయమైన కొడవ పద్ధతిలో కూడా పెళ్లి తంతు నిర్వహించారు. రెండు వేర్వేరు సంస్కృతులు ఒక చోట చేరిన ఈ వేడుక చూస్తుంటే కనుల పండుగగా అనిపించింది. పెళ్లికి కొన్ని రోజుల ముందు నుంచే ఉదయ్పూర్ లో సందడి మొదలైంది. సంగీత్ వేడుకకు ముందు విజయ్, రష్మిక వారి స్నేహితులందరూ కలిసి సరదాగా క్రికెట్ ఆడారు. ఆ తర్వాత జరిగిన సంగీత్ నైట్ మాత్రం అద్భుతమనే చెప్పాలి. విజయ్ దేవరకొండ తన స్టైలిష్ స్టెప్పులతో అదరగొడితే, నేషనల్ క్రష్ రష్మిక తన చిలిపి నవ్వులతో అందరినీ మంత్రముగ్ధులను చేసింది. ఈ వేడుకలో రష్మిక గ్లామరస్ లుక్ నెట్టింట వైరల్ గా మారింది. సంగీత వేడుకలో ఒక అత్యంత భావోద్వేగమైన సన్నివేశం చోటు చేసుకుంది. విజయ్ దేవరకొండ తల్లి మాధవి కోడలికి ఒక అపురూపమైన కానుకను అందజేశారట. తమ కుటుంబ సంప్రదాయానికి ప్రతీకగా వచ్చే వారసత్వ బంగారు గాజులను రష్మిక చేతులకు తొడిగి ఆమెను తమ ఇంటి మహాలక్ష్మిగా ఆహ్వానించారు. ఈ దృశ్యం చూసిన అతిథులందరూ కళ్లల్లో నీళ్లు తిరుగుతుండగా చప్పట్లతో అభినందనలు కురిపించారు. లీక్ అయిన ఈ ఫుటేజ్ చూసి అభిమానులు విజయ్ తల్లి ప్రేమకు ఫిదా అయిపోతున్నారు. పెళ్లి రోజు ఉదయం హల్దీ వేడుక ఎంతో ఉత్సాహంగా జరిగింది. పసుపు రంగు బట్టల్లో మెరిసిపోతున్న వధూవరుల మీద స్నేహితులు, బంధువులు పసుపు నీళ్లు చల్లుతూ చేసిన అల్లరి అంతా ఇంత కాదు. రష్మిక మొహం నిండా పసుపు పూసి విజయ్ ఆట పట్టించిన తీరు చూస్తే వారిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యం అర్థమవుతుంది. ఈ వేడుకకు టాలీవుడ్ ప్రముఖులతో పాటు దేశ విదేశాల నుంచి ప్రముఖులు తరలివచ్చారు. విజయ్ ను వెండి తెరకు పరిచయం చేసిన పెళ్లి చూపులు దర్శకుడు తరుణ్ భాస్కర్, నటి ఈషా రెబ్బా, శ్రావ్య వర్మ వంటి సన్నిహితులు మొదటి నుంచి అక్కడే ఉన్నారు. అలాగే రష్మికకు ఆత్మీయులైన నటి అషికా రంగనాథ్, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ఈ వేడుకలో సందడి చేశారు. అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం ఏమిటంటే అంబానీ కుటుంబం కూడా ఈ వివాహానికి హాజరు కావటం. కోకిలాబెన్ అంబానీ, ముఖేష్ అంబానీ, నీతా అంబానీతో పాటు ఆకాష్, శ్లోక అంబానీలు ఉదయ్పూర్ చేరుకోవడంతో ఈ పెళ్లికి మరింత గ్లామర్ తోడైంది. వీరి రాకతో ఉదయ్పూర్ విమానాశ్రయం సెలబ్రిటీల కళతో నిండిపోయింది. పెళ్లి వేడుకలు ఉదయ్పూర్ లో ముగిసినప్పటికీ అసలైన పండుగ ఇంకా మిగిలే ఉంది. మార్చి 4న హైదరాబాద్ లో అట్టహాసంగా రిసెప్షన్ నిర్వహించబోతున్నారు. సినీ రంగంలోని ప్రముఖులు, రాజకీయ నాయకులు, అభిమానుల సమక్షంలో ఈ వేడుక జరగనుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేశారు. రష్మిక తన అందంతో కోట్లాది మంది మనసు గెలుచుకుంటే, విజయ్ తన యాటిట్యూడ్ తో యూత్ ఐకాన్ గా మారారు. ఇప్పుడు వీరిద్దరూ ఒకరినొకరు తోడుగా జీవిత ప్రయాణాన్ని మొదలు పెట్టడం చూస్తుంటే ఒక అందమైన వెండితెర సినిమాకు హ్యాపీ ఎండింగ్ దొరికినట్లుగా ఉంది. వారి వైవాహిక జీవితం సుఖ సంతోషాలతో సాగాలని అభిమానులు సోషల్ మీడియా వేదికగా వెల్లువల శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన ఈ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ కు మనందరం కూడా మనస్ఫూర్తిగా ఆల్ ది బెస్ట్ చెప్దాం.